గౌరవనీయులు శ్రీ పురుషోత్తం రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు, రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు, R&B మినిస్టర్ గారు, నేషనల్ సెక్రటరీ క్రెడాయ్ గుమ్మి రామరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, మన క్రెడాయ్ నుంచి ఏకైక ఎమ్మెల్యే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో క్రెడాయ్ మెంబర్ ఒక ఏకైక ఎమ్మెల్యే శ్రీ అనిల్ రెడ్డి గారు, మిగతా ఆఫీస్ బేరేట్స్ అందరూ, ఈరోజు స్టేట్ కాన్ మనం లాస్ట్ 2.5 years కింద కండక్ట్ చేసినాము. మళ్ళీ డ్యూ టు అంటే జనరల్గా మనం డిసెంబర్లో చేసుకుంటుంటే ఈసారి ఎలక్షన్స్ కంటిన్యూగా రావడం వల్ల డిలే జరిగింది. ముఖ్యంగా ఈరోజు అతిథులుగా వచ్చిన మేము డైరెక్ట్ మిమ్మల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే బదులు ఉత్తమన్న అనుకుంటే మాకు ప్రేమగా పిలుచుకున్నట్టు ఉంటుంది. ఉత్తమన్న అండ్ వెంకటరెడ్డి అన్న, మీరు ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కలిసికట్టుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధిలో కానీ అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత అన్నిటికంటే ముందున్నది నిర్మాణ రంగం. నిర్మాణ రంగము అగ్రికల్చర్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ తర్వాత దాదాపు ఈరోజు దేశంలో 4 కోట్ల మంది అగ్రికల్చర్ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది స్కిల్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్నింటిలో నిర్మాణ రంగం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందనా. దీంట్లో మాకు టైం టు టైం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మేము మీతో చెప్పుకోవాలంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం, సార్ మాకు ఎవ్రీ క్వార్టర్లీ ఆఫీసర్స్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తే, సో మేము ఆఫీసర్స్కు చెప్పుకుంటే ఆఫీసర్స్ మీ దగ్గరికి తీసుకొస్తారు, అది చాలా బాగుంటుందని. ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించారు. అక్కడున్న అజిత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మీ ముందు కొన్ని పాయింట్స్ నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. ఇండస్ట్రీకి సంబంధించింది చాలా కాలం నుంచి కొన్ని పెండింగ్స్ ఉన్నాయన. హైదరాబాద్కు మణిహారం లాగా ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అటువైపు ఇటువైపు 1 kilometer గ్రోత్ కారిడార్ ఆ రోజుల్లో ప్లాన్ చేయడం జరిగింది. ఆ 1 kilometerలో గ్రిడ్ రోడ్స్, ఎవ్రీ 500 మీటర్కు 100 feet గ్రిడ్ రోడ్స్, వాటిని అట్లీస్ట్ సర్వే చేసి మార్కింగ్ ఇస్తే బిల్డర్స్ అక్కడ డెవలప్మెంట్కు తీసుకోవడం కానీ కొనడం కానీ ఏదో ఒకటి చేస్తారు. మొత్తం ఔటర్ రింగ్ రోడ్లో ఎక్సెప్ట్ సౌత్ వెస్ట్ కార్నర్ ఏదైతే ఉందో కోకాపేటూరా ఈ ఏరియా తప్పించి మిగతా 160 kilometers ఎక్కడ డెవలప్మెంట్ రావటం లేదు. జస్ట్ దీని గురించి మాకు ఎక్కడ అప్రోచ్, సర్వీస్ రోడ్డు కూడా అప్రోచ్ ఉండదన్న. దీంట్లో సర్వీస్ రోడ్డు కూడా అప్రోచ్ లేక ఈ గ్రోత్ కారిడార్ అంతా మిగిలిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు ఓన్లీ మనము ఉపయోగిస్తున్నాము కానీ అక్కడ డెవలప్మెంట్ రావడానికి ఇది మీరు చేస్తే, HMDA వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, HMDAలో పర్ఫెక్ట్ సర్వేయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటే మీకు 2-3 monthsలో ఇది కంప్లీట్ చేయగలుగుతారు. దీంట్లో తీసుకొస్తే ఎంతో ల్యాండ్ అవైలబుల్ ఉంటుంది, సామాన్య మానవునికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇది మీతో ముఖ్యంగా విన్నవిస్తున్నాను. ఇది మీకు వీలైతే ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారికి సంబంధించింది ఈ శాఖ మొత్తము MAVD వారి చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు ఇద్దరు మాకు హెల్ప్ చేయాలని. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. మన దగ్గర ఒకటి పెరి-అర్బన్ జోన్ అని ఒకటి ఉందన్న. పెరి-అర్బన్ జోన్లో 25% మాత్రమే ల్యాండ్ కన్స్ట్రక్షన్ పర్మిట్ చేస్తారు, లేఅవుట్ ఇస్తున్నారు కానీ 25% కన్స్ట్రక్షన్కి పర్మిట్ చేస్తున్నారు. ఈరోజు వరకు ఆ నామ్స్ తోటి ఒక్క లేఅవుట్ కూడా ఎక్కడ రాలేదు. పెరి-అర్బన్ జోన్ అనేది ఈరోజు వరకు పెరి-అర్బన్ జోన్లో లేఅవుట్ ఈరోజు వరకు ఆ నామ్స్తో రాలేదు. దాన్ని ఏదో మళ్ళీ కష్టపడి కన్వర్ట్ చేయడం, అది అంతా కాకుండా పెరి-అర్బన్ జోన్లో మీరు కొన్ని రిస్ట్రిక్షన్స్, హైట్ రిస్ట్రిక్షన్స్ పెట్టండి. హైట్ రిస్ట్రిక్షన్ పెట్టి ఈ 25% కన్స్ట్రక్షన్ అనేది రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ చేస్తే
అది మాకు చాలా ఉపయోగం, చాలా డెవలప్మెంట్ వస్తుంది అది. అదేవిధంగా ఈ మధ్యలో మీకు తెలుసు కోవిడ్ తర్వాత చాలామంది ప్రతి ఒక్కరూ అంటే కోవిడ్లో ఇంట్లో ఉండి ప్రతి ఒక్కరూ ఈ ఫామ్ ప్లాటింగ్కు బాగా అలవాటు పడ్డారు. బయటికి పోయి ఫ్యామిలీతోటి ఎవ్రీ 15 డేస్కో 1 మంత్కో ఒకసారి మంచిగా బయటికి వెళ్ళి మంచి గాలితో ఆ డే అంతా అక్కడ ఎంజాయ్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆ ఫామ్ ప్లాటింగ్ మెయిన్గా ఏమవుతుందంటే ఈ అగ్రికల్చర్ కన్వర్షన్ జోన్లో అగ్రికల్చర్ కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. ఆ కన్జర్వేషన్ జోన్లో మనం లేఅవుట్స్ పర్మిట్ చేయం. అట్లీస్ట్ ఈ ఫామ్ లేఅవుట్స్ పర్మిట్ చేస్తే మినిమం ప్లాట్ సైజ్ పెట్టండి, ఒక 2000 స్క్వేర్ మీటరు ఆర్ 1500 స్క్వేర్ మీటరు. అది పెడితే చుట్టూ చాలా డెవలప్మెంట్ వస్తుంది, గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది, అందరికీ ఆల్ ఎంప్లాయీస్ కానీ అందరికీ తన సొంత ఒక 1500-2000 గజాలు కొంటే అతను అక్కడ చిన్న ఇల్లు కట్టుకొని మంచి ఫామ్ డెవలప్ చేసుకుంటాడు. 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి అక్కడికి కూరగాయలు తెచ్చుకుంటాడు. ఆ విధంగా వాళ్ళు ఎంప్లాయీస్ ఎంజాయ్ చేయడానికి కూడా అది మంచిగా ఉంటుందన్న ఫామ్ లేఅవుట్ ఒకటి. తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో ఏమేం జరిగిందంటే సార్, ఒకటి జీవో 106 అని ఒకటి తీసుకొచ్చారు. అప్రోచ్ రోడ్డు, లేఅవుట్స్కు అప్రోచ్ రోడ్డు. ఈ లేఅవుట్స్ అప్రోచ్ రోడ్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏంటంటే మినిమం 60 ఫీట్ రోడ్డు ఉంటే తప్పించి మనకు లేఅవుట్ పర్మిషన్ రావటం లేదు. అట్లీస్ట్ 30 ఫీట్ ఉన్నా వాళ్ళు ఇంపాక్ట్ ఫీజు 100%, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంపాక్ట్ ఫీజు 100% చాలా లక్షల్లో వెళ్ళిపోతున్నది. మేము అడిగేది ఏంటంటే ఎక్కడైతే ఆల్రెడీ విలేజ్ సెటిల్మెంట్ ఉందో, ఆబాది ఉందో దాన్ని ఎగ్జామ్ చేయండి, మిగతా దగ్గర మన రూల్స్ అని పెట్టండి. ఎక్కడైతే ఆల్రెడీ సెటిల్డ్ ఉందో, ఇప్పుడు మీకు తెలుసు అందరం ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళము, ఊర్లలో గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఎక్కువ జరిగినవి. గ్రామ పంచాయతీలో ఇట్లా అందరూ ఏం చేస్తారు, 20 ఫీట్లు 25 ఫీట్లు చేసి ప్లాట్లు అమ్మేస్తారు, రాళ్ళు బాతారు, ప్లాట్లు అమ్ముతారు. అది జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి అది బంద్ చేసి మనము మంచి డిటిసిపి లేఅవుట్స్, హెచ్ఎండి లేఅవుట్స్కి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు మన ఇప్పుడు ఈ కండిషన్ ఏముందంటే అప్రోచ్ రోడ్డు కంపల్సరీ 60 ఫీట్ ఉండాలని చెప్పేసి ఒక కండిషన్ ఉన్నది. దాన్ని ఎక్కడైతే ఆల్రెడీ విలేజ్ ఇప్పుడు ఇండ్లు అయిపోయినాయి, ఆ ఇండ్లను మనం కూలగొట్టలేం. ఆ ఇండ్ల మధ్యలో ఉన్నది ఆబాది సెటిల్మెంట్, అక్కడెక్కడైతే దాని పక్కన ఉన్న ల్యాండ్ని ఎగ్జామ్ చేయండి ఈ లేఅవుట్ కండిషన్స్ నుంచి. అదేవిధంగా ఈ సెంట్రల్ గవర్నమెంటు అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ అనేది ఒకటి ఉందన్న. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్లో వాళ్ళు టోటల్ ప్రాజెక్టుకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఎవరైతే డెవలపర్ ఉంటాడో అతనికి టోటల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్నది. జిఎస్టీ కూడా మిగతా రిజిస్ట్రేషన్ అప్పుడు 5% ఉంటే దానికి 1% కలెక్ట్ చేస్తారు. అది కాకుండా వాళ్ళ హౌసింగ్ లోన్లో ఒక 2,64,000 దాదాపు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ ఇది వస్తున్నది. సో దాంట్లో మీ తరఫు నుంచి నేను ఎంకరేజ్మెంట్ ఏం అడుగుతున్నా అంటే, మాకు డెవలపర్స్ కూడా ఒక 50% ఫీజులో ఎగ్జంప్షన్ ఇవ్వండి. అదేవిధంగా పర్చేజర్కి కూడా స్టాంప్ డ్యూటీ తగ్గిస్తూ, ఇప్పుడున్న స్టాంప్ డ్యూటీ తగ్గిస్తూ పర్చేజర్ని కూడా ఎంకరేజ్ చేస్తే అఫోర్డబుల్ హౌసింగ్ బాగా డిస్ట్రిక్ట్స్లో కానీ స్టేట్లో కానీ ఎక్కడైనా మంచి డెవలప్మెంట్ వస్తుంది. దీన్ని కూడా మీతో నేను విన్నవిస్తున్నాను. ఇది ఒక తీసుకోండి. కొన్ని జోనింగ్ మా ఫ్రెండ్స్కి అందరికి తెలుసు, ఈ జోనింగ్ రెగ్యులేషన్స్ అనే ఒకటి ఉన్నది. జోనింగ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో లేఅవుట్ చేస్తే అక్కడ కమర్షియల్ అనేది ఏమైనా వస్తే నువ్వు ఖచ్చితంగా కమర్షియలే కట్టాలి అక్కడ ప్రాపర్టీ. ఒక లేఅవుట్లో స్కూల్ కనిపై ఇస్తే అక్కడ ఖచ్చితంగా స్కూలే రావాలి. దాని పక్కనే ఇంకో లేఅవుట్ చేస్తాడు, అక్కడ మళ్ళీ స్కూల్కి వదలాలి, మళ్ళీ కమర్షియల్ వదలాలి. వేరే సిటీలో కమర్షియల్ జోన్లో మీరు రెసిడెన్షియల్ కూడా కట్టవచ్చు. సో ఈ జోనింగ్ రెగ్యులేషన్స్ సిటీకి సపరేట్, డిస్ట్రిక్ట్ సపరేట్ లేకుండా దీన్ని కామన్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మీ ప్రభుత్వం తరఫున చాలా మేము అంతకంటే ముందే ఒక 1 మంత్ ముందు బిఫోర్ పోయి అడిగాను, మా అందరికీ మంచి క్వాలిటీ నిర్మాణం చేయాలంటే మాకు క్వాలిఫైడ్ స్కిల్ ఎంప్లాయీస్ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం, వారు చాలా మా ప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు. ఇమ్మీడియట్ 1 మంత్ లోపలనే స్కిల్ యూనివర్సిటీ అనౌన్స్ చేస్తే మాకు చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఒకటేంటంటే స్కిల్ యూనివర్సిటీ మన దగ్గర ఇక్కడ పెట్టిండ్రు. మనకు దాదాపు
రాష్ట్రంలో 242 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయన్న. 242 ఇంజనీరింగ్ కాలేజ్, దాంట్లో అవుట్ ఆఫ్ 242 192 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, మిగతా గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో కూడా ఈ స్కిల్ కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తే ఒక 6 months కోర్స్, థియరిటికల్గా 6 months కోర్స్, అక్కడ మీరు వాటిని ఇంట్రడ్యూస్ చేస్తే ప్రాక్టికల్గా మా సైట్స్లో, ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో మా సైట్స్ ఉన్నవి, సిటీలో మా సైట్స్ ఉంటాయి, అన్నింటి దగ్గర వాళ్ళు ఓన్లీ థియరిటీ. ఇప్పుడు మీరు మా ఇంజనీర్స్ని ఇన్సల్ట్ చేయాలని కాదు, కొంతమంది ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చినాక వాళ్ళకు చిన్న మెట్ని పట్టడానికి కాదు, మా మేస్త్రీలు నేర్పిస్తారు. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుంటే ఈ ఇంజనీరింగ్ దీంట్లో టెక్నికల్గా చాలా కష్టమవుతుంది. థియరిటికల్ మీరు అక్కడ కండక్ట్ చేయండి, ప్రాక్టికల్గా మా సైట్స్ మేము ఎంఓయూ చేసుకొని వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తాం. మంచిగా కంప్లీట్ అయిందంటే వాళ్ళని అబ్జర్వ్ కూడా మేమే చేసుకుంటాం. ఆ స్కిల్ యూనివర్సిటీలోతో పాటు రాష్ట్రంలో ఉన్న ఆల్ ఇంజనీరింగ్ కోర్సెస్, ఇంజనీరింగ్ కాలేజెస్లో పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, ఐటీఐ ఎన్నో ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మీరు స్కిల్ కోర్సు ఒకటి 6 months కోర్సు మీరు ఇంట్రడ్యూస్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి మీతో నేను చేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆల్రెడీ మీరు కొంతమంది ఇంతకుముందే అనౌన్స్ చేసిన, ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేసిన ల్యాండ్ వాల్యూస్ పెంచుతున్నామని. మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం. కానీ ల్యాండ్ వాల్యూస్ పెంచుతో పాటు మాకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గియండి. ల్యాండ్ వాల్యూస్ పెరిగినప్పుడు మీకు ఇన్కమ్ పెరుగుతుంది. రిజిస్ట్రేషన్ 7.5 బదులు మీరు దాన్ని 5% ఇస్తే మాకు హ్యాపీగా ఉంటాము. అదేవిధంగా ఎవరైనా లేడీ మన స్త్రీల పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటే వారికి ఇంకొక అడిషనల్గా ఇంకొక 1% కూడా మీరు ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో వీటన్నిటిని మీ ముందు ఉంచుతున్నామన్నా. ఇది చాలా అవసరం ఉంది మా ఇండస్ట్రీకి. ఇవన్నీ మా కోరికలు మీరు ముఖ్యమంత్రి గారితో మీ క్యాబినెట్ మినిస్టర్లో మీకు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది, మేము ఇస్తాం మళ్ళీ అఫీషియల్గా. సో ఈ కొన్ని మా కోరికలు తీరిస్తే మా ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుంది రాష్ట్ర అభివృద్ధిలో. కానీ ఎక్కడైనా మేము మీ అందరికీ అండదండగా, కానీ మీరు మాకు అండదండగా ఉండాలి. సారీ. సో ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ, ఇంకా మనకి ఈరోజు డే లాంగ్ మొత్తం ఆల్ సెషన్స్ ఉన్నాయి. ఆల్ సెషన్స్ ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆల్ సెషన్స్ ఉన్నాయి, ఎన్నో ఉపయోగపడే సెషన్స్ ఉన్నాయి. మాస్టర్ ప్లాన్స్ మీద చాలా ఉన్నది. మాస్టర్ ప్లాన్స్ మొత్తం రివిజన్స్ పెట్టుకోవాలి చెప్పేసి ఒకటి ఆల్రెడీ జరుగుతున్నట్లు ముఖ్యమంత్రి గారు చెప్పిన మన 6 months to 1 year లోపల మాస్టర్ ప్లాన్స్ అన్ని కంప్లీట్ చేపిస్తామని. అది చాలా సంతోషకరమైన విషయము. సో వీటన్నిటిని ఈరోజు మనం సద్వినియోగం పరుచుకోవాలని చెప్పేసి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.